నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైసీపీ భూస్థాపితం కావాలి. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. రా కదలిరా సభలో చంద్రబాబు. స్పీకర్ ముందు హాజరైన వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు. 4 వారాల గడువు కావాలని మరోసారి వినతి. స్పీకర్ తీరును తప్పుపట్టిన ఎమ్మెల్యేలు. షర్మిల ఓవర్ యాక్షన్ చేస్తుంది. కన్నాపై దాడిని తాను ఖండిస్తున్న మంత్రి అంబటి వ్యాఖ్య. అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న ఎస్సీబీ. 3 నిందితులు అరెస్ట్. 60 కేజీల గంజాయి సీజ్. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే వైసీపీ భూస్థాపితం కావాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పొన్నూరు నియోజకవర్గం క్వారీలో నిర్వహించిన రా కదలిరా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జగన్ అరాచకాలు, అవినీతిని ప్రజలు చీత్కరించుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని, ఉద్యోగాలు లేక యువత మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. ఉద్యోగులు, యువత, మేధావులు ఒకసారి ఆలోచించాలని, రాష్ట్ర భవిష్యత్ కోసం టీడీపీ జనసేన కూటమికి అండగా నిలవాలన్నారు. ఒకచోట ఓడిపోతారనే వారిని మరొక ప్రాంతంలో పోటీ పెడితే ప్రజలు ఎలా గెలిపిస్తారని ప్రశ్నించారు. టీడీపీ జనసేనల మధ్య సీట్ల సర్దుబాటును అగ్రనాయకత్వం చూసుకుంటుందని, కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందవద్దని తెలిపారు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత, ఆయన ఒక సైకో, ఊరూరికి ఒక సైకోని తయారు చేశాడు. నాకు కూడా మాకందరికి ఎప్పుడు లేని కష్టం వీళ్ళందరిని నడచాలంటే ఒక సైకోనైతే తొందరలో కంట్రోల్ చేయొచ్చు, కానీ ఊరూరుకుండే సైకోకి ట్రీట్మెంట్ ఇస్తే తప్ప వీళ్ళ కష్టం సాధ్యం చేయడం తప్పకుండా. షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి సైకోల్ని కట్టడి చేసే బాధ్యత మాదిని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే పిలుస్తున్నా, రా కదిలి రా. తెలుగు జాతిని కాపాడుకోవాలి, ఈ పిల్లల భవిష్యత్తు కాపాడాలి. దానికి నా ఆడబిడ్డలు బాధ్యత తీసుకోవాలని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను నేను. ఈ జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి మీరు చూస్తే నాది ఎప్పుడు కూడా ఒక విజన్. జగన్మోహన్ రెడ్డిది పాయిజన్. అనర్హత పిటిషన్లపై స్పీకర్ తమ్మినేని సీతారాం వద్ద విచారణకు హాజరయ్యారు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి. తాము గతంలోనే రాసిన విధంగా 4 వారాల గడువు కావాలని స్పీకర్ను కోరినట్లు చెప్పారు. అయితే దీనిని స్పీకర్ పరిగణలోనికి తీసుకోలేదన్నారు శ్రీధర్ రెడ్డి. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలపై చర్యలు ఉండవని, తమపై మాత్రం శరవేగంగా చర్యలు తీసుకునేందుకు హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్ట విరుద్ధంగా అనేక చర్యలకు పాల్పడుతూ శాసనసభ సహజ న్యాయ సూత్రాలనే పాత్ర వేసే రీతిలో దుర్మార్గంగా తన రాజకీయ ప్రలోభాల కోసం ఏదైతే కొంతమంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలా అన్న దురుద్దేశంతో జరుగుతున్నటువంటి ఈ డ్రామా. వారిచ్చిన నోటీసుల్లో చట్టాలు చేసేది శాసనసభ, చట్టాన్ని గౌరవిస్తుంది శాసనసభ. స్పీకర్ గారి మీద గౌరవంతో మేము పద్ధతిగా వివరణ ఇచ్చాం. మాకు 4 వారాల సమయం కావాలి. ఆ యొక్క మీరు ఇచ్చినటువంటి ఏదైతే మా మీద చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో వాటికి ఆధారాలు కావాలి, మీరు ఆధారాలు చూపించాలి, ఇది ఒక విధానం అని స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ అదేదీ లేకుండా, సమయం కూడా ఇవ్వకుండా ఈ రోజు నేరుగా మీరు విచారణకు రావాలా అని ఆదేశించిన పరిస్థితి. రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న నిర్ణయాలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు.
తమను పార్టీ నుంచి బహిష్కరించిన వారికి ప్రశ్నించే అధికారం ఉండదన్నారు. నాకు స్పష్టంగా అర్థమైంది ఒకటే, స్పీకర్ గారు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ముందస్తుగానే ఓ నిర్ణయం తీసుకుని ఓ తంతులా ఓ డ్రామాలా దీన్ని నడిపించబోతున్నారు తప్ప చట్ట పరిధిలో ఇవి జరగటం లేదు, రాజ్యాంగ నిబంధనలకి లోబడి ఇవి జరగటం లేదు, సహజ న్యాయ సూత్రాలకి భిన్నంగా ఇది జరుగుతుంది అని స్పష్టంగా అర్థమైన పరిస్థితి. షర్మిల చిన్నపిల్ల అన్న మంత్రి అంబటి కాస్త ఓవర్ యాక్షన్ చేస్తుందని కామెంట్ చేశారు. తొండపిలో కన్నా లక్ష్మీనారాయణపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు. గుంటూరులో మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి మంచిది కాదని, తాను దాడులను ప్రోత్సహించే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. గతంలో తనపై కూడా అక్కడ దాడి జరిగిందని గుర్తు చేశారు. రాత్రి తొండపి అనే గ్రామంలో కన్నా లక్ష్మీనారాయణ గారు ఏదో ఊరేగింపుగా వెళితే దాని మీద రాళ్లు రువ్వారని, దానికి అంబటి రాంబాబు మంత్రివర్యులు ప్రోత్సాహంతోనే జరిగిందని, వాళ్ళందరూ గంజాయి తాగి వైసీపీ గూండాలు ఈ విధంగా చేశారనేటువంటి ఒక ఆరోపణ కన్నా లక్ష్మీనారాయణ గారు చేశారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి రాళ్ల దాడులు కానీ మరొక దాడులు కానీ ప్రోత్సహించటమో లేదా చేయించటమో నా అభిమతం కాదు. నా చరిత్రలో ఎప్పుడు అలా లేదు. అందరూ ప్రశాంతంగా ఉండాలని, అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయాలను సక్రమంగా చేసుకోవాలని భావించేటటువంటి వ్యక్తిని. తొండపి అనే గ్రామం కొద్దిగా ఫ్యాక్షన్ ఉన్నటువంటి గ్రామం. లాస్ట్ టైం కూడా నేను వెళ్ళినప్పుడు కూడా ఇలాగే నా మీద, అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారు మా పార్టీలో ఉన్నారు, ఆయన నేను వెళ్తే మా మీద కూడా ఇలాగే దాడులు జరిగాయి. పరస్పరం దాడులు చేసుకునేటటువంటి సంస్కృతి ఆ గ్రామంలో ఉంది. నిన్న ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు, కానీ ఏం జరిగినా దాడుల్ని ప్రోత్సహించేటటువంటి వ్యక్తిని కాదని నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. షర్మిల గారి వ్యాఖ్యలు మనం ఏం చెప్తాం, పాపం పిచ్చి పిల్ల ఓవర్ యాక్షన్ చేస్తుంది, అందుకన్నా నేనేం చెప్పలేను. రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాస్త ఏదో ఓవర్ యాక్షన్ చేస్తుంది, చేసుకుని రాజకీయాల్లో స్వేచ్ఛ ఉంది, ఓవర్ యాక్షన్ చేసుకునేది. గుంటూరు మిర్చియాడ్లో రైతులకు ఉచితంగా అల్పాహారం భోజన సౌకర్యంను మంత్రి అంబటి రాంబాబు ప్రారంభించారు. రైతులకు మేలు జరగాలనే ఆలోచనను నిరంతరం సీఎం జగన్ చేస్తున్నారని తెలిపారు. ఆర్బీకేల ద్వారా రైతులకు అన్ని వసతులు కల్పించాలనే లక్ష్యంతో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులకు అనేక సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు మంత్రి అంబటి. కార్యక్రమంలో మిర్చియాడ్ చైర్మన్ రాసనారాయణ, ఇతర నాయకులు పాల్గొన్నారు. గుంటూరు మార్కెట్ యార్డ్ లో ఉదయాన్నే విచ్చేసినటువంటి రైతాంగానికి బ్రేక్ఫాస్ట్ పెట్టాలనేటువంటి ఒక నూతనమైన నిర్ణయం తీసుకుని మీ యార్డ్ చైర్మన్ గౌరవనీయులు మిత్రులు నిమ్మకాయల రాజనారాయణ గారు, ఎక్కడి నుంచో రైతులు లారీల మీద, బళ్ల మీద, ట్రాక్టర్ల మీద మిర్చంతా తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి అమ్ముకొని మళ్ళీ వెళ్లిపోయే సందర్భం చాలా టైం పడుతుంది. టైం పడినప్పుడు ఏం జరుగుద్ది, ఆ పక్కకెళ్లి టిఫిన్ చేయాలనో లేదా దూరం వెళ్లి భోజనం చేయాలనేటువంటి భావన కలుగుతుంది. అది శ్రమతో కూడుకున్నది, ఆర్థికంగా కూడా ఖర్చు అయ్యేది. దీన్ని గమనించినటువంటి ప్రభుత్వం, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, బహుశా లేళ్ల అప్పిరెడ్డి గారు మిర్చియార్డ్ చైర్మన్ గా ఉన్నప్పుడు వచ్చిన ప్రతి రైతుకి కూడా ఉచితంగా భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నది అప్పుడున్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అని మీ అందరికీ మనవి చేస్తున్నా. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిమ్మకాయల రాజనారాయణ గారు చైర్మన్ గా నియమించబడిన తర్వాత కేవలం భోజనమే కాదు, ఉదయమే వచ్చినటువంటి రైతాంగానికి ఎక్కడికో వెళ్లి బ్రేక్ఫాస్ట్ కాదు, ఈ భోజనశాలలోనే బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేయాలి. బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ రెండూ కూడా ప్రతిరోజు రైతాంగానికి అందించాలని నిర్ణయం చేసినటువంటి ఈ పాలక మండలికి, ప్రభుత్వానికి నేను అభినందిస్తున్నానని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని మనవి చేస్తున్నా. రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం. ఆర్బీకేలు రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామంలోనూ ప్రారంభించి నాణ్యమైన విత్తనాలు కొనుక్కునేటువంటి అవకాశం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం. గ్రామ స్థాయిలోనే రైతాంగానికి అన్ని వస్తువులు కల్పించాలనే దృఢ సంకల్పంతో ఇవాళ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని మనం చేస్తున్నాం. ఎక్కడా లేని విధంగా ఎవరికీ అర్థం కాకుండా వైసీపీ ప్రభుత్వం గత 4.5 ఏళ్లలో రివర్స్ బారోయింగ్ పేరుతో
91,253 కోట్లకు లెక్క తేలడం లేదని ఆరోపించారు జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. విజయవాడలో మనోహర్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం చేసిన రివర్స్ బారోయింగ్, పాలనా వైఫల్యాల గురించి చర్చకు సీఎం జగన్ సిద్ధమా అని సవాల్ చేశారు. అప్పులు తెచ్చిన సొమ్ము ఎటుపోయిందో ఆర్థిక శాఖ అధికారులే చెప్పాలన్నారు. బడ్జెట్లో లెక్క చెప్పాల్సిన సమయంలో అధికారుల్లో ఆందోళన మొదలైందని చెప్పారు. గత 4 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కేవలం మేము 1,72,000 కోట్ల రూపాయలు అప్పులు చేశామని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం 1,72,000 కోట్లు అప్పు చేసింది వాస్తవమైతే దాంతో పాటు ఇంకొక 91,253 కోట్ల 29 లక్షల అప్పు చేశారు. దానికి లెక్క తేలడం లేదు. ఇది ఎప్పుడు బయటపడింది? ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి మనకి శాసనసభ సమావేశాలు, చివరి బడ్జెట్ సమావేశాలు సిద్ధమవుతున్న సందర్భంగా అధికారులు ఈ లెక్క తేల్చలేక రాష్ట్ర ప్రభుత్వం ఎటుపోతుందో అనే అయోమయంలో ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఈ రోజున ఈ లెక్క బయటపడింది. దీని కూడా కొత్త పదం రివర్స్ బారోయింగ్ అని తీసుకొచ్చారు. చాలా విచిత్రంగా ఉంది ఈ పదం. ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకి తెలియకుండా ఈ లెక్కలు దాచడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఈరోజు బట్టబయలైంది. ఈ లెక్కలు బయటికి రాగానే మొన్న బడ్జెట్ ప్రిపరేషన్లో అధికారులందరూ కూడా ఆశ్చర్యపోతున్నాం. అర్థం కాని పరిస్థితి. ఇంతకన్నా దారుణమైన ప్రభుత్వం ఏమవుతుందో చెప్పండి. సిద్ధం అంటూ వైసీపీ కార్యకర్తల్లో ఉన్మాదాన్ని వైఎస్ జగన్ నింపుతున్నారని దుయ్యపట్టారు. భీమిలి సభలో వైసీపీ తీరు, వారి పైశాచిక ఆనందం కోసం చేసిన పోకడలను ఖండిస్తున్నట్లు మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధిని లేకుండా చేశాను అని చెప్పుకునేందుకు సిద్ధమా, లేక గంజాయిని విచ్చలవిడిగా దొరికేటట్లు చేసినందుకు సిద్ధమా, లేక దేనికి సిద్ధమో సీఎం స్పష్టం చేయాలని నిలదీశారు. 3 రోజుల క్రితం భీమిలిలో వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ రాజకీయ అంశాలు ప్రస్తావించడం సహజంగానే ఏ పార్టీ అయినా సరే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు ఎన్నికల ముందు. కానీ ఒక ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేసినప్పుడు మనందరం గర్వంగా ఆ ప్రాంతానికి చెందిన కళాకారులు కానివ్వండి, అక్కడున్న సంస్కృతిని కానివ్వండి, సాంప్రదాయాలను కానివ్వండి, వీటిని ప్రతిబింబించే విధంగా రాజకీయ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా ఒక రాజకీయ సభలో ప్రతిపక్ష నాయకులు, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపైన, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిపైన, ఇతర పార్టీ నాయకులపైన కటౌట్లు ఏర్పాటు చేసి అదొక ఎటువంటి ఆనందమో నేను చెప్పలేను, పైశాచిక ఆనందం అనుకుంటా. బహుశా పంచింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి లక్షల మంది వచ్చారు. లక్షల మంది సమక్షంలో ఈ కటౌట్ల దగ్గర పంచింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి రెచ్చగొట్టడానికి ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నాన్ని మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎప్పుడూ సిద్ధం. జనసేన పార్టీ మేము ఎప్పుడూ చెప్పాం, ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం, ప్రజలు అంతిమంగా నిర్ణయిస్తారు, వాళ్ళు నిర్ణయించే విధానాన్ని మనం గౌరవించాలి. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆందోళనకు దిగింది. జిల్లా కలెక్టరేట్ వద్ద పెన్షనర్లు ధర్నా చేసి నిరసన తెలిపారు. పెన్షనర్ల ధర్నాలో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పాల్గొని మద్దతు తెలిపారు. 11 పిఆర్సీ ఏరియర్స్ పెండింగ్లో ఉన్న డిఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ ఇవ్వడంతో పాటు మెడికల్ రియంబర్స్మెంట్ను 5 లక్షల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. పెన్షనర్ల అడిషనల్ క్వాంటం రద్దు చేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 26 జిల్లాల్లో జరుగుతున్నటువంటి ధర్నాలకి పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షనర్స్కి పూర్తి అన్యాయం చేసి, ముఖ్యంగా ఎడిషనల్ క్వాంటమ్ అంటే పెన్షనర్లకి 70 ఏళ్ళు వచ్చిన తర్వాత, 75 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎడిషనల్ క్వాంటమ్ అని ఈ ప్రభుత్వం దాన్ని పెంచకపోగా ఉన్నదాన్ని 11వ వేతన సంఘం సిఫార్సులు అమలు చేసేటప్పుడు రద్దు చేయడం చాలా దుర్మార్గమైన విషయం, దారుణమైనటువంటి విషయం. ఆ ఎడిషనల్ క్వాంటమ్ వెంటనే పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే 11వ పిఆర్సీ బకాయిలు ఇంతవరకు చెల్లించలేదు. గడిచిపోతాం 12వ పిఆర్సీ ఇప్పుడు వేయాల్సినటువంటి పరిస్థితి. ఆ బకాయిలు చెల్లించాలి, డిఏ బకాయిలు చెల్లించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డులు ఏమాత్రం చెల్లుబాటు కావడం లేదు, ఉపయోగం లేదు అసలు వాళ్ళకి. వీటన్నిటి మీద కూడా మరి పెద్ద ఎత్తున ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అయితే ఈ ప్రభుత్వంలో తగిన స్పందన లేదు. అందువల్ల ఈరోజు ఈ ధర్నాలు చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే
స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. బాధితుల నుంచి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమంలో ఎస్ఆర్ఐ హాస్పిటల్లో కార్డియాలజీ స్టూడెంట్గా ఉన్న డాక్టర్ రామకృష్ణ గతంలో జీజీహెచ్ డాక్టర్గా విధులు నిర్వహించారు. ఆ సమయంలో తన కూతురి పేరుతో టాటా ఏఐసి కంపెనీలో చేసిన ఇన్సూరెన్స్ మెచ్యూర్ కావడంతో జీజీహెచ్లో పనిచేస్తున్న ప్రేమజ్యోతి బాబు తన అకౌంట్ నంబర్ ఇచ్చి ఇన్సూరెన్స్ నగదు కాజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2011 నుంచి 2014 వరకు తిరుపతిలో డిఎం న్యూరాలజీ చేస్తున్నాను. నేను పాప పేరు మీద పాలసీ తీసుకున్నాను, టాటా ఏఏ పాలసీ. ఆ పాలసీ తీసుకున్న తర్వాత సదరు టాటా ఏఏ వాళ్ళు జీజీహెచ్ రాశారండి. ఇది డాక్టర్ గారి అకౌంట్ నెంబరు ఏసిమ్ అని. జ్యోతిబాబు అనే అతను అక్కడ జూనియర్ అసిస్టెంట్ పనిచేస్తున్నాడు. ఆయన అకౌంట్లో వేసుకొని ఇప్పుడు దాకా 86,000 తినేశారండి. లాస్ట్ టైం డిసెంబర్ 11న నేను ఇక్కడికి వచ్చి స్పందన కార్యక్రమంలో ఏంటంటే ఫిర్యాదు చేయడం జరిగింది. జీజీహెచ్ సూపరింటెండెంట్ కూడా స్పందించలేదు. కలెక్టర్ గారు కూడా చేసినా స్పందించలా, కలెక్టర్ గారు దీనికి వచ్చినా కూడా స్పందించలా. అయితే ఈయన ఒక ఎంక్వైరీ కండక్ట్ చేశారు. ఆ ఎంక్వైరీ మాత్రం దానిలో ఎవరో శ్రీనివాసరావు అని పేరు ఉంటుంది. అంటే వీళ్ళు ఈ చూసారు దీనిలో చూడండి శ్రీనివాసరావు అని ఉంటుంది. వాళ్ళ అడ్డగోలుతన ఎంక్వైరీ అనేది తెలుస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా నేను కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించారు. ఫస్ట్ ఆ రోగిని సస్పెండ్ చేయండి, లేకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను అని చెప్పి ఆయన అన్నారు. చాలా సంతోషం వేసింది. లాంచెస్టర్ రోడ్కు చెందిన షబ్బీర్ ఇంటి సమీపంలో స్పైస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టడంతో దాని నుండి వెలువడే పొగతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా సంగడగుంట అండి, లాంచెస్టర్ రోడ్లో స్పైసీ ఫుడ్ పక్కన మా ఇల్లు. ఈ స్పైసీ ఫుడ్ వల్ల మాకు వస్తున్న ప్రమాదకరమైన పొగ వస్తుంది. ఆ పొగ వల్ల కళ్ళు మంటలు, ఒళ్ళంతా మంట, ముక్కులు మంటలు, అసలు చర్మం అంతా మంట, అసలు మంటల రూపంగా వచ్చేసి అసలు ఉండలేకపోతున్నాం ఇంట్లో. ఆయనకు అనేక సార్లుగా అనేక పర్యాయాలు చెప్పాం, ఇలా సంగతి మాకు ఇబ్బందిగా ఉందని. ఆయన ఇంటల్లా. తర్వాత మేము శానిటరీ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళాం, త్యాగరాజు గారి దగ్గరికి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి ఫోన్ చేసి చెప్పినా కానీ ఆయన పట్టించుకోవట్లా. మేము సంతకాలు పెట్టకోకుండా ఈ త్యాగరాజు గారు డైరెక్ట్గా ఆయనే దొంగ సంతకాలు చేసేసుకొని మేము ఆ సమస్య పరిష్కారానికి మేము అంగీకరించాము అన్నట్టుగా మాకు మెసేజ్ వచ్చింది. సమస్య పరిష్కరించాము అని మీ అర్జీ మీద మీ సమస్య పరిష్కారం అయిందని మెసేజ్ వచ్చింది. ఇదేందా అని చెప్పి మేము ఆన్లైన్లోకి వెళ్ళి చూస్తే మా ఈ దొంగ సంతకాలు దొంగ ఫోటోలతో, అంటే వేరే మనుషుల్ని తీసుకొచ్చి ఎండార్స్మెంట్ కాపీ ఇచ్చి నుంచోబెట్టి ఫోటోలు తీసి పెట్టేశారు ఆన్లైన్లో. ఇప్పుడు మాకు కావాల్సింది ఆ హోటల్ అక్కడి నుంచి తీసేయాలి సార్. మేము అసలు ఉండలేకపోతున్నాం ఇంట్లో. అక్రమంగా గంజాయి తరలిస్తున్న 3 వ్యక్తులను ఎస్సీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 44,28,000 రూపాయల విలువైన 60 కేజీల గంజాయి, 2 కార్లు, 7 సెల్ ఫోన్లు, 2,28,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన కిషోర్ పాలాక్షారెడ్డి అనే వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒడిశా నుండి 60 కేజీల గంజాయిని 2 కార్లలో బెంగళూరుకు తరలిస్తున్నారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో పొత్తూరు వద్ద కిషోర్ పాలాక్షారెడ్డి, అభినయ్ సుద్దుగుంట, పాల్య వెంకటేష్, సుమన్ కుమార్లను ఎస్సీబీ పోలీసులు అరెస్ట్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తాగినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. పుత్తూరు విలేజ్ దగ్గర హైవే పైన రాబడిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా మనకి 2 వెహికల్స్ తారసపడ్డాయి. ఇన్నోవా క్రిస్టా, రెండోది టయోటా గ్లాన్సా. ఈ 2 వెహికల్స్ కూడా అనుమానాస్పదంగా రావడం, దాటిని అప్పటికే ఉన్న సమాచారం మేరకు చెక్ చేస్తే వాటిలో సుమారు 60 కేజీల గంజాయిని ఉండడం వాళ్ళు కలిగి ఉన్నారు. అందువల్ల వాళ్ళందరూ కూడా ఇంకా అక్కడికక్కడికి మీడియాస్ కూడా చూపించుకొని ఆ వెహికల్స్ని పూర్తిగా క్షుణ్ణంగా చెక్ చేసిన దాని మీద అక్కడ ఈ 60 కేజీల గంజాయితో పాటు మొత్తం 3 వ్యక్తులు, 2 కార్లు, వాటితో పాటుగా ఈ 2,25,690 రూపాయల క్యాష్, అలాగే ఈ గంజాయిని ప్యాకింగ్ చేయడానికి ఉపయోగించేటువంటి మెటీరియల్ సంబంధించినటువంటి మెటీరియల్ కూడా దాంట్లో వాళ్ళు పెట్టుకొని ఉన్నారు. వీళ్ళ పేర్లు వివరాలు చూసుకుంటే ఒకతను మెయిన్ పర్సన్ కిషోర్ గాను, 2వ పర్సన్ అభినయ్ గాను, 3వ పర్సన్ సుమంత్ అని చెప్పేసి మన యొక్క ఎంక్వైరీలో తెలిసింది. వీళ్ళని డీటెయిల్గా ఎంక్వైరీ చేసి వారి యొక్క కన్ఫర్మ్ స్టేట్మెంట్ కూడా అక్కడే స్పాట్లోనే రికార్డ్ చేయించుకుని వారి మధ్యవర్తుల సమస్యలు చేసుకుని కేసును కూడా
లతా మేడం డైరెక్ట్గా ఆమె ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెర్ఫ్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె 7వ రోజు కొనసాగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సెర్ఫ్ ఉద్యోగులు వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. డిఆర్డీఏ వైఎస్ఆర్ క్రాంతిపథం అన్ని విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అర్హతలను గుర్తించి ప్రమోషన్లు ఇవ్వడంతో పాటు గ్రాట్యుటీ పెంచాలని డిమాండ్ చేశారు. పే స్కేల్ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. గత 23 సంవత్సరాలుగా మేము ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ ఆర్థిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు చేరవేసే క్రమంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తూ ఉన్నాం. ప్రజల్ని సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అయితే గత 23 సంవత్సరాలుగా మా న్యాయమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందో రెగ్యులరైజేషన్ చేయమని చెప్పి మేము అడుగుతూ ఉంటే కాలయాపన చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి అనేక రూపాల్లో విన్నవించుకున్నప్పటికీ చేయలేదు. కాబట్టి మేము మా స్టేట్ జేఏసీ పిలుపులో భాగంగా సో ఇక్కడ నుంచి 7వ రోజుకి సమ్మె చేస్తూ ఉన్నాం. సో మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే రెగ్యులరైజేషన్ చేయాలి, క్యాడర్ ఫిక్సేషన్ చేసి పే స్కేల్ ఇవ్వాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మాతోటి రిక్రూట్ అయినటువంటి మా తోటి ఉద్యోగులు తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయంగా పే ఫిక్సేషన్ చేసి క్యాడర్ ఫిక్సేషన్ చేశారు. అదేవిధంగా మాకు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలను అందజేశారు. స్పందన కార్యక్రమంలో బాధితుల నుండి వినతి పత్రాలను స్వీకరించిన పోలీసు ఉన్నతాధికారులు సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫిర్యాదు అందించిన బాధితులు తమ సమస్యలను మీడియాకు వెల్లడించారు. మా ఇళ్ల మధ్యలో వంటశాల పెట్టారండి. వంటశాల పెట్టారు, ఏందండి ఇలాగా చేస్తున్నారు, పొగలు వస్తున్నాయి, వ్యర్థాలు వస్తున్నాయి అని అడిగామండి. అడిగి కలెక్టర్ గారికి అర్జీ పెట్టామండి. అర్జీ పెట్టినందుకు మీరు అర్జీ పెడతారా, కలెక్టర్ దాకా పోతారా అని చెప్పేసి కుర్రోళ్ళకు ముందులు తాపిచ్చి మమ్మల్ని వస్తావా, పిలుస్తావా, వస్తాం, డబ్బులు ఇస్తాం, వస్తావా, అది ఇది అని చెప్పేసి అడిగిచ్చారండి. అడిగిచ్చి వీళ్ళు వేయటం, విజిల్ వేయటం, అట్లా అరెస్ట్మెంట్ చేస్తున్నారండి. అడిగినందుకు మమ్మల్ని కొట్టారండి. మమ్మల్ని కొట్టి మా ఆయన్ని నన్ను ఇద్దరిని కొట్టారు. అడ్డం వచ్చినందుకు ఏమైనా చెయ్యర కొట్టారు. అదేమని అడిగితే మా మీద తప్పుడు కేసులు పెట్టించారండి. కాసిం అండి, కాసిం, మున్నా, షబ్బీరు, యూసుఫ్, షబ్బీరు, బాషా హోటల్ అండి. కంప్లైంట్ పెడితే తిరిగి మా మీదే కేసు పెడుతున్నారు. అదేమంటే మాకు రాజకీయ పలుపడి ఉంది, మీరేం చేయలేరే, మీరేం చేస్తారే అని చెప్పేసి మా మీద ఇంకా హెరాస్మెంట్ ఎక్కువైంది సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైసీపీ భూస్థాపితం కావాలి. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. రా కదలిరా సభలో చంద్రబాబు. స్పీకర్ ముందు హాజరైన వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు. 4 వారాల గడువు కావాలని మరోసారి వినతి. స్పీకర్ తీరును తప్పుపట్టిన ఎమ్మెల్యేలు. షర్మిల ఓవర్ యాక్షన్ చేస్తుంది. కన్నాపై దాడిని తాను ఖండిస్తున్న మంత్రి అంబటి వ్యాఖ్య. అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న ఎస్సీబీ. 3 నిందితులు అరెస్ట్. 60 కేజీల గంజాయి సీజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.